తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కిష్టయ్య వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి పురవీధుల గుండా రూరల్ పోలీస్ స్టేషన్ వరకు కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం, పోలీస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీశైలం ముదిరాజ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ ప్రజలపై జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక డిసెంబర్ 1న కామారెడ్డి జిల్లాలో తన సర్వీస్ తుపాకీతో కాల్చుకొని ఆత్మబలిదానం చేసుకున్న కిష్టయ్య నిజమైన ఉద్యమకారుడని అన్నారు. త్వరలోనే సిద్దిపేటలో పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సూర్యవర్మ, సాకి ఆనంద్, పోలీస్ ఫోరం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డ ముదిరాజుకు చెందిన కిష్టయ్య గారి అమరమైన దినం డిసెంబర్ 1 అని మరి ఇది 16 సంవత్సరాలు అవుతుంది. గత 16 సంవత్సరాల నుండి మొన్నటి 22 దాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. మరి అతని ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ అలాంటి వాళ్ళు 1200 మంది 12,000 మంది చనిపోతే కూడా త్యాగాలు చేసింది వాళ్ళైతే మరి మేమే చేసినామని వీళ్ళు జెండాలు పాతుకొని దీక్ష చేసిండు. వాళ్ళ లెక్క కాదు, ప్రాణాలు త్యాగం చేసేది ఒక బీసీలే తప్ప ఈ దొరలతోటి కాదు. అందుకే ఈ ఏళ్ళ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చూసి ఈ రోజు చూసింది. ఇప్పుడు కూడా 42% ఇచ్చినందుకు బీసీలకు కూడా, ఎందుకంటే ఆనాడు 12,000 మంది చనిపోయారు కాబట్టి ఇలా బీసీలే చనిపోయారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని పోరాడుతుంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు దొంగసాటులు లెక్క అన్ని మార్తాలు చేస్తున్నాయి. ఇలా మోడీ గారు కూడా ఎక్కడే మాట్లాడిందోటి చెప్పేదోటి ఇలా బీజేపీ ప్రభుత్వం మరి వచ్చే దానిలో కూడా ఖచ్చితంగా బీజేపీని గద్దె దించినాకనే నాకు నమ్మకం అని ఏంటంటే బీసీలకు ఖచ్చితంగా 42% కూడా ఇస్తుంది. గతంలో కూడా 42% తెలంగాణ ఇస్తాను మాట ఇచ్చిన తర్వాతనే ఆమె బరాబర్ ఎట్లయితే ఇచ్చిందో సోనియా గాంధీ మళ్ళీ బీసీలకే కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. కానీ ఇలాంటి ఈ పార్టీలు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇవన్నీ ఖాళీ పేరు చెప్పుకొని తిరిగే పార్టీలకు ఇవి ఎన్నడూ కూడా మద్దతు చేయరు బీసీలు. గత గవర్నమెంటు 10 సంవత్సరాల నుంచి పోలీస్ కిష్టన్న తొలి అమరుడు అనే ముచ్చట కూడా మర్చిపోయి వాళ్ళే చేసినామని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రజాపాలన కాంగ్రెస్ గవర్నమెంటు పోయిన సంవత్సరం కూడా నిర్వహించినాం, గవర్నమెంటు సహకరించింది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించినాం. ఎందుకంటే సిద్దిపేటలో ఈ దొరల పాలన ఉన్నది కాబట్టి ఈయనను గుర్తించలేకపోయినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గుర్తించినాం. పోలీస్ కిష్టన్న ఆశయాలు ఏంటంటే ప్రతి తెలంగాణ బిడ్డ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆయనే సెల్ టవర్ ఎక్కి కాల్చుకొని చనిపోవడం జరిగింది. పోలీస్ కిష్టన్న ఆశయం ఏంటంటే ప్రతి పోలీసు ఉద్యోగులు సుఖశాంతులతో ఉండాలి. వాళ్ళకు కావాల్సిన డిఏలు కూడా ఈ గవర్నమెంటు ఫస్ట్ మంత్ శాలరీ ఇస్తుంది. డిఎల్ కూడా సరెండర్లు కూడా ఇస్తుంది. కొన్ని జిల్లాలు ఆగినాయి కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఖచ్చితంగా అన్ని జిల్లాలకు ఇస్తుంది. ఈ శుద్ధ సందర్భంలో సిద్దిపేటలో కానీ ట్యాంక్ బండ్లో కానీ పోలీస్ కిష్టన్న విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన కోరుకున్న విధంగా ఆయన ఆశయాలకు విధంగా గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటున్నా.